అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటివి మనకున్నాయి. ఈ స్టేట్మెంట్స్ అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మహావీర్ త్యాగి మొత్తం అత్యవసర అధికారాలు అనేటువంటివి రాజ్యాంగానికి ఒక కవచం వంటివి అని చెప్పేసి అంటాడు. రాజ్యాంగముకు ఒక కవచం వంటివి, రాజ్యాంగంకు ఒక కవచం వంటివే అత్యవసర అధికారాలు అని చెప్పేసి మహావీర్ త్యాగి, ఇతను రాజ్యాంగ సభ సభ్యుడు, రాజ్యాంగ సభలో వన్ ఆఫ్ ద సభ్యుడు. సో రాజ్యాంగ సభ సభ్యుడైన మహావీర్ త్యాగి మనకు అత్యవసర అధికారాలు అనేవి రాజ్యాంగ పరిరక్షణకు ఒక కవచం వంటివి అంటారు. డికే చటర్జీ అనేటువంటి వ్యక్తి 356 ఆర్టికల్ అనేది 356 ఆర్టికల్ అనే రాష్ట్రపతి పాలన అనేది కేంద్రం యొక్క కత్తి వంటిది, కేంద్రం చేతిలో కత్తి వంటిది లేదా కేంద్రం యొక్క కత్తి వంటిది. ఇది రాష్ట్రాల మెడపై ఎప్పుడు తెగుతుందో తెలియదు. సో అంత ప్రమాదకరము అంటారు. 356 అనే రాష్ట్రపతి పాలన అనేది కేంద్రం చేతిలో కత్తి వంటిది, కేంద్రం యొక్క కత్తి వంటిది. ఇది ఏ రాష్ట్రాల మెడపై ఎప్పుడు తెగుతుందో చెప్పలేము అని చెప్పి రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి మృతపరమైన శాసనం అన్నట్టుగా, అది రాష్ట్రాల ప్రయోజనాలకు హత్యపరమైనటువంటిది అన్నట్టుగా డికే చటర్జీ అనేటువంటి వ్యక్తి పేర్కొన్నారు. ఇంకా తర్వాత టీటీ కృష్ణమాచారి ఏమంటారు అంటే, సో ఈ అత్యవసర అధికారాలు అనేవి రాష్ట్రపతిని నియంతగా, రాజ్యాంగపరమైన నియంతగా మార్చే ప్రమాదం ఉంటుంది అంటారు. రాజ్యాంగపరమైన నియంతగా మార్చే ప్రమాదం ఉంది. అత్యవసర అధికారాలు రాష్ట్రపతిని రాజ్యాంగపరమైన నియంతగా మార్చే ప్రమాదం ఉంది అని చెప్పి టీటీ కృష్ణమాచారి పేర్కొన్నారు. రాజ్యాంగ సభలో సభ్యులే కాకుండా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్. ఇక విఆర్ కృష్ణ అయ్యర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి పాలన అనే 356 ఆర్టికల్ను పేర్కొంటూ 356 ఆర్టికల్ చాలాసార్లు మిస్యూజ్ అవుతుంది. ఇది కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారింది. కీలుబొమ్మ ఆటగా మారింది. దీనివలన గవర్నర్లు కేంద్ర ఏజెంట్లుగా మారిపోయారు అని చెప్పి విమర్శించాడు. 356 ఆర్టికల్ అనే రాష్ట్రపతి పాలన కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఆటలాగా మారిపోయింది. ఇది గవర్నర్లు కేంద్ర ఏజెంట్లుగా మార్చివేసింది ఈ రాష్ట్రపతి పాలన అని. ఇక కేటీ షా అనేటువంటి వ్యక్తి అత్యవసర అధికారాలు అవసరం లేనివి ఇవి కేంద్రం యొక్క నియంతృత్వాన్ని పెంచుతున్నాయి. సో ఇవి అత్యవసరమైనవి, కేంద్రం యొక్క నియంతృత్వానికి, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించడానికి ఇవి దోహదపడతాయి అని చెప్పేసి అన్నారు. హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, అత్యవసర పరిస్థితి విధించిన రోజు ఒక అవమానకరమైన రోజు అవుతుంది. అవమానకరమైన రోజు అవుతుంది. దాన్ని ఒక చీకటి రోజుగా పేర్కొనవచ్చు. అయితే దేశంలో అంతర్గత కలహాల నుంచి శాంతిని నెలకొల్పడం కోసమే అత్యవసర పరిస్థితి అనుకున్నప్పటికీ ఆ అత్యవసర పరిస్థితి ద్వారా నెలకొల్పే శాంతి శ్మశానపు ప్రశాంతతను తలపిస్తుంది
అని చెప్పేసి అన్నారు. అత్యవసర పరిస్థితి విధించిన రోజు దేశంలో ఒక అవమానకరమైన రోజు అవుతుంది, అది ఒక బ్లాక్ డే అవుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడం కోసం అత్యవసర పరిస్థితి అంటారు, కానీ అత్యవసర పరిస్థితి విధించి నెలకొల్పిన ఆ శాంతి శ్మశానపు ప్రశాంతతను తలపిస్తుంది అని చెప్పేసి అన్నాడు హెచ్వి కామత్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి అత్యవసర పరిస్థితులు అనేటువంటివి రాజ్యాంగ శ్వాసన రాజ్యాంగం యొక్క శ్వాసపరమైనవి అన్నాడు. రాజ్యాంగంకు శ్వాసపరమైనటువంటివి అంటే రాజ్యాంగ సంక్షోభానికి, రాజ్యాంగ పరిరక్షణకు భంగం కలిగినప్పుడు అత్యవసర పరిస్థితులను విధించి రాజ్యాంగం శ్వాస తీసుకోవడానికి ఇది ఉపయోగపడతాయి అంటారు. అంటే ఒక మనిషికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, ఒక మనిషికి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది. సో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోగానే మనిషి ఊపిరి ఆడట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారు, వెంటనే ఐసీయూలో పెట్టేసి వెంటిలేటర్ పైన అతనికి కృత్రిమ ఆక్సిజన్ అనేటువంటిది అందిస్తారు. అలా దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి రాజ్యాంగ వ్యవస్థకు నష్టం కలిగే విధంగా ఉన్నప్పుడు ఈ అత్యవసర పరిస్థితులు అనేటువంటి విధిస్తే అప్పుడు రాజ్యాంగానికి శ్వాసను తీసుకునే విధంగా ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ రాజ్యాంగ సభలో వన్ ఆఫ్ ద సభ్యులే కాకుండా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు మరియు రాజ్యాంగ ముసాయిదా ఉప కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇతను రాజ్యాంగంకు శ్వాసపరమైనవి అన్నాడు, రాజ్యాంగం పరిరక్షణలో శ్వాసపరమైనవి అని చెప్పేసి వీటిని పేర్కొనడం జరిగింది. ఇక పండిట్ హృదయనాథ్ కుంజ్రు. సో పండిట్ హృదయనాథ్ కుంజ్రు అనేటువంటి వ్యక్తి ఇవి విధించడం అనేటువంటివి, ఈ విధంగా విధించడం అనేటువంటివి ఇవి సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం అన్నాడు. ఏది? రాష్ట్రపతి పాలన అనేటువంటి 356 ఆర్టికల్, రాష్ట్రపతి పాలన అనేటువంటి 356 ఆర్టికల్ అనేటువంటిది ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం వంటిది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధము, ఎందుకంటే రాష్ట్రాల యొక్క అధికారాలను కేంద్రానికి కల్పించడం ముమ్మాటికి ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధము అని చెప్పి పండిట్ హృదయనాథ్ కుంజ్రు అనేటువంటి వ్యక్తి పేర్కొన్నారు. ఇది మనకు అత్యవసర అధికారాల పైన ప్రముఖుల యొక్క స్టేట్మెంట్. థ్యాంక్ యూ.